ఓకే, హలో, మీ పేరు? పూజ. ఈరోజు అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ కదా, ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి తరాల కళ కాబట్టి ఈరోజు ఈరోజు స్పెషల్లీ డేట్ కూడా రామ్ అనే ప్రొనౌన్స్ చూపిస్తుంది మనకి కాబట్టి అంత ప్రత్యేకమైంది కాబట్టి ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. చాలా ఇయర్స్, చాలా తరాలు ఉంటే దానికోసం వెయిట్ చేస్తున్నారు రామ్ మందిర్ కోసం. ఈ రోజు మొత్తానికి ఆ కళ హిందువులనే కాదు, మొత్తం ఇండియా వాళ్ళ కళ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరి కళ నెరవేరింది అనుకోవచ్చా? అంతే కదా, మరి ప్రతి ఒక్క హిందూకి ఈరోజు ఎగ్జైట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. హిందూ అనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇదొక స్పెషల్ డే అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇయర్స్ ఏన్షియన్స్ నుంచి 15,000 అప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు 2024 అంటే చాలా గ్యాప్ ఉంది కదా, అది ఫిల్ అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అంత స్పెషల్ డే కాబట్టి ఆబ్వియస్లీ హ్యాపీ టు సీ దాట్. అంటే ఇన్ని ఇయర్స్ వరకు రామ్ మందిరం రాకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు మనము? అనుకోవచ్చు పాలిటిక్స్ బేస్డ్ ఉండొచ్చు, అండ్ చెప్పకూడదు కానీ రిలీజియన్స్ ఉన్నాయి కదా మన దగ్గర, సో వాళ్ళ డామినేషన్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం అని అన్ని రిలీజియన్స్ని కలుపుకుంటాం మనం, సో అందరం కలుపుకుంటాం. కానీ వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా తీసుకోవాలని లేదు కదా. సో అట్లా రిలీజియన్ బేస్డ్ బయాస్ కూడా అయి ఉండొచ్చు, పాలిటిక్స్ బయాస్ కూడా అయి ఉండొచ్చు, చెప్పలేము దానికి రీజన్స్. రాముడి గురించి ఏం చెప్తారు మీరు? ఏకపత్ని వ్రతుడు, ఆయన గురించి చెప్పడానికి ఏముంటుంది కానీ, అంటే నాకు మాటలు రావట్లేదు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. బట్ ఒకటే మాట, నాకు కూడా రాముడు లాంటి హస్బెండ్ రావాలని. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా రామ్ మందిర్ ఓపెన్ అయింది కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఫ్యూ క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేయండి. రాముడు ఎక్కడ పుట్టారండి? అయోధ్యలోనే కదా. సీతాదేవి గారు ఎక్కడ పుట్టారు? సారీ సార్, ఐ డోంట్ నో, రియలీ డోంట్ నో. బట్ నేపాల్లో మితాలీలో పుట్టారు సీతాదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. రాముడు తర్వాత ఈ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు? రాముడు భరతుడు. ఆయన రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తమ్ముడికి ఇచ్చారు కదా రాజ్యం, సో ఆయన భరతుడు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ముళ్ళు కదా, చెప్తారా వాళ్ళ పేర్లు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సంథింగ్ 4 మెంబర్స్ వాళ్ళు. అండ్ మా నాన్న వాళ్ళు కూడా 4 కాబట్టి అట్లా నాకు 4 గుర్తున్నారు వాళ్ళు. దశరథ మహారాజు కదా. సీతాదేవి వాళ్ళ ఫాదర్? సారీ, గుర్తు రావట్లేదు టైం. జనక మహారాజు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. హలో అంకుల్, మీ పేరు? బాబురెడ్డి. ఈరోజు అయోధ్యలో రామ్ మందిర్ ఓపెన్ కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అయోధ్యలో రామ మందిరము, ఇప్పుడు మన భారతదేశమే హిందూ దేశం అన్నప్పుడు ఎవరైనా కానీ అయోధ్యకు సంబంధించినటువంటి రకరకాల కోర్టులు, తీర్పులు, వ్యవస్థ అంతా నడిచింది. దేని మీద అయినా కానీ మనోభావాలు దెబ్బతినకుండా అక్కడ రామ మందిరం అనేది ఏర్పాటు కావడం అనేది చాలా ఆనందదాయకమే కదా. ఈ పొద్దు హిందూ అనే ఒక దేశమే హిందూ దేశము. సరే, దానికి సంబంధించిన సీతారాముల గుడి ఏర్పాటు కావడం అనే దాంట్లో చాలా మంది చాలా ఆనందపడుతున్నారు, భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే మీకు ఇన్ని సంవత్సరాలు, అంటే కొన్ని తరాల తర్వాత ఈ రామ మందిరం నిర్మాణం జరిగింది కదా, ఎలా అనిపించింది ఈరోజు ఓపెన్ చేస్తున్నారు? చాలా సంతోషం. ఇప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అక్కడ రామ మందిరం అనేది ఉండింది అనేటువంటి న్యాయబద్ధమైన వ్యవహారంలో కొంత ఎవరి మనస్తత్వాలు గాయపడకుండా, ఏ మతాలకు ఎవరికి కూడా ఒక ఘర్షణ వైఖరి లేకుండా అన్ని విధాలా ఆలోచన చేసి దాని న్యాయబద్ధమైన వ్యవహారంలో కొంత టైం తీసుకున్నా కూడా రామాలయం ఏర్పాటు కావడం అనేది చాలా ముదావాహము, చాలా ఆనందదాయకము. అందరి ఇదిలేకి అదే ఆనందాన్ని ఇప్పుడు భారతదేశంలో వ్యక్తం చేస్తున్నారు. ఇది భారతదేశం అంటే హిందూ దేశం మనందరికీ తెలుసు, అయినా కూడా రామ మందిరం ఇన్ని సంవత్సరాలు రాకపోవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? ఇప్పుడు అదే మనోభావాలు దెబ్బతినకుండా అనే దాంట్లో ఇప్పుడు అవతల మతం అనేది ముస్లిం వాళ్ళు అది ఏదో మాది అనడంలోనో కొంత అది ఆ ఘర్షణ వైఖరి. సరే, ఇక్కడ కూడా ఎక్కడైనా సరే అన్ని విధాల అన్ని మతాలు ఉన్నాయి. ఆ మతాల మధ్యలో ఏమవుతుందంటే కొంత సమయం తీసుకుని దాని మీద ఎవరి భావాలు దెబ్బతినకుండా అనుకున్నప్పుడు ఆ సమయం అనేది తీసుకుంది, దాని మీద అధిగమించి రామాలయం కట్టడం అనేది చాలా సంతోషదాయకం. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన రోజు అనుకోవచ్చా మనం? చాలా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతమైనా ఎవరి మతాలు ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అనే దాని మీద ఇంత సమయం తీసుకోవడానికి బలమైన కారణం కూడా అదే. ఈ పొద్దు భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో ఉండేటువంటి ప్రతి హిందూకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ చాలా ఆనందపడుతున్నారు. ప్రతి వాళ్ళు ఇంట్లో ఈరోజు పండగ వాతావరణం అనేంత ఆనందంలో ఉన్నారు.
ఓ 2-3 క్వశ్చన్లు అడుగుతాను, రాముడి గురించి చెప్తారండి. తప్పకుండా. రాముని మార్గంలో ఇప్పుడు నువ్వేమైనా శ్రీరామచంద్రునివారా అంటుంటారు ఎవరన్నా ఏదన్నా అంటున్నారు అని అంటే దాని అర్థం ఏంటి? శ్రీరామచంద్రుని మనం అంత హృదయంలో ఉండబట్టే కదా ఏమైనా నువ్వేమైనా శ్రీరామచంద్రునివే అంటూ ఉంటారు. అంటే శ్రీరామచంద్రుని మనం హృదయంలో ఎంతటి గౌరవమైన భక్తిభావంతో ఉండామనే దానికి శ్రీరామచంద్రుడే ఒక నిదర్శనం కదా. సీతారాముల వారు ఎన్ని సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారండి? 14 సంవత్సరాలు వెళ్ళారనేది చిన్నపిల్లని అడిగి చెప్తారు కదా, ఎవరా వనవాసం వెళ్తానావా ఏమైనా అంటే ఇవన్నీ హృదయంలో అలా నాటుకుపోయిన ఇదిలో ఎవరైనా వనవాసం వెళ్ళామా ఇన్ని రోజులు కనిపించలేదు అంటారు. అంటే దాని అర్థం ఏంది? వనవాసము అనేటువంటి సీతారాముల యొక్క వాళ్ళ జీవన ప్రయాణాన్ని గౌరవంగా తీసుకునే కదా ఎవరో కనిపించడం లేదు అనే మాటను వనవాసానికి వెళ్ళామంటే దాన్ని వాళ్ళని మనం కొనియాడమే కదా. ఇప్పుడు రామ మందిరం ఉంది, ప్రపంచంలోనే మన భారతదేశంలోనేదే లేక దీనికన్నా పెద్దది ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంత పవిత్రంగా ఆ పవిత్రమైన స్థలంలో ఉండాల్సిన ప్లేస్లో లేకపోవడం అనేటువంటి ప్రతి వాళ్ళు చాలా ఘర్షణతో ఒక మనస్సును గాయపరుచుకుంటూ వచ్చారు. ఈరోజు అది అధిగమించి కట్నాము అనే పుణ్యస్థలాన్ని గురించి జరిగింది అని అంటే చాలా ఆనందదాయకం. దానికి మించిన ఆనందం ఇంకోటి ఏముంటుంది? అంటే దీనికన్నా పెద్దది ఇంకోటి ఉందండి, ముస్లిం దేశంలోనే ఉంది రామ మందిరం, అదే ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియాలో చాలా పురాతనమైనది అది. ఒకప్పుడు అది కానీ హిందూ దేశమే, కానీ కాలక్రమేణా అక్కడ ఉంది అనే దాని మీద అంత టైంలో ఉందా లేదా అనేది అంత నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉండాల్సిన ప్లేస్లో లేకపోయిందని ఇప్పుడు ఏర్పాటు చేశారు. కాబట్టి దాన్ని మనం గౌరవంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండాల్సింది లేకపోయింది ఏర్పాటు చేశాము, అదే కదా సంతోషం ఇప్పుడు. అది అలాగే రామలక్ష్మణులు ఎంతమంది మొత్తం అన్నదమ్ములు? రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ అన్నదమ్ములు దుర్యోధనులు పోతే వాళ్ళది వేరు వ్యవహారము. ఇప్పుడు వీళ్ళు పంచపాండవులు అనుకున్నప్పుడు శ్రీరామచంద్రుడా దశరథ రామునికి ఇదిలో అనే దాన్ని ఇప్పుడు ఆ ప్రకారం తీసుకుంటే భరత శత్రుఘ్నులు కూడా తల్లులు వేరైనా కూడా నలుగురు అనేది రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు. ఇంకా వీళ్ళకు ఇంకా మోసినవాడు శిష్యుడు అనేవాడు ఆంజనేయుడు. కాబట్టి ఇదంతా సీతాదేవి గారు ఎక్కడ పుట్టారండి? ఇంకా అంత దూరంలో ఇంకా మనం చెప్పలేము. అది నేపాల్లో మిథిలా అనే ఓకే సంతోషం. మీ దగ్గర అది ఆ డెప్త్లోకి పోయి అనే దాంట్లో ఫైనల్ గా రాముడి గురించి ఏం చెప్తారు? ఈరోజు రామ మందిరం ఓపెన్ కాబట్టి ఒక మాటలో రాముడి గురించి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నడవాలి అని అంటే రాముని నడవాలరా అంటాం. మనం రాముడు శ్రీరామచంద్రుని ఇదిలో మనం నడిచామా లేదని కాదు, అది చాలా భక్తిభావంతో శ్రీరామచంద్రుని గురించి కానీ సీతమ్మ గురించి కానీ, అదే లక్ష్మణుడు ప్రయాణం చేసిన రాముని అన్న అడుగుజాడలో వచ్చిన లక్ష్మణుడి తమ్ముడిలాగా కానీ, అదే శిష్యుడు ఆంజనేయుడు కానీ వాళ్ళందరినీ మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ నడవడికలో మనం కొంతమేర మనం నడవాలా అనేటికి దానికి వాళ్ళు మార్గదర్శకులే కదా భక్తిభావంగా. ఓకే థ్యాంక్ యూ.